జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు 17 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంఐఎం నుంచి 8, కాంగ్రెస్ నుంచి 7 నామినేషన్లు రాగా బీఆర్ఎస్ నుంచి 2 నామినేషన్లు దాఖలయ్యాయి. సంఖ్యాబలం లేకపోవడంతో స్టాండింగ్ కమిటీ ఎన్నికకు దూరంగా ఉండాలని డిసైడ్ అయింది బీజేపీ. తమకు సపోర్ట్ చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ హ్యాండ్ ఇవ్వడంతో నామినేషన్లు విత్డ్రా చేసుకునే ఆలోచనలో ఉంది బీఆర్ఎస్. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్లకు సోమవారంతో గడువు ముగిసింది. ఈ నెల 10 నుంచి ఇప్పటి వరకు మొత్తం 17 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ నామినేషన్ల స్క్రూటీనీ ప్రక్రియ జరగనుంది. ఈ నెల 21 వరకు నామినేషన్లు విత్డ్రాకు గడువుంది. ఉపసంహరణ తర్వాత 15కు పైగా నామినేషన్లు ఫైనల్ అయితే 25న ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు సాయంత్రం రిజల్ట్స్ ప్రకటించనున్నారు అధికారులు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 150 డివిజన్లు ఉన్నాయి. ఇందులో 2 కార్పొరేటర్లు చనిపోగా మరో 2 ఎమ్మెల్యేలుగా గెలిచారు. దీంతో ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇందులో 10% అంటే 15 మందిని స్టాండింగ్ కమిటీ మెంబర్లుగా ఎన్నుకోనున్నారు. ఎన్నికలు జరిగితే ఒక్కో కార్పొరేటర్ 15 ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఎక్కువ ఓట్లు వచ్చిన 15 మందిని స్టాండింగ్ కమిటీ మెంబర్స్ గా ప్రకటించనున్నారు అధికారులు. స్టాండింగ్ కమిటీలో చోటు కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ కార్పొరేటర్లు. బల్దియా పరిధిలో జరిగే అభివృద్ధి పనులకు స్టాండింగ్ కమిటీలోని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని, అలాంటి కమిటీలో భాగం కాబోతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. బీఆర్ఎస్ బీజేపీకి కేవలం రాజకీయాలే తప్ప నగర అభివృద్ధి, ప్రజా సమస్యలపై పోరాడడానికి సమయం లేదన్నారు కాంగ్రెస్ కార్పొరేటర్లు. అందుకే స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పోటీకి వెనుకాడుతున్నారని విమర్శించారు. బడ్జెట్ తీసుకోవడము, మరి దాని తర్వాత అప్లై చేయడం వల్ల నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల మౌలిక సదుపాయాల అవసరానికి మరి ఈ స్టాండింగ్ కౌన్సిల్ పదవి అనేది ఎంతో ఉపయోగకరమని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి మనందరికీ కూడా తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి హెడ్ సిటీగా హైదరాబాదుని తీర్చిదిద్దాలని, ప్రపంచంలో మరి హైదరాబాద్ని ప్రపంచ పటంలో మరి హైదరాబాద్ విశ్వనగరాన్ని చూపించాలనే తపనతోటి మరి గవర్నమెంట్ రాగానే 10,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అని, గౌరవ ముఖ్యమంత్రి గారిదని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే స్టాండింగ్ కమిటీ మెంబర్గా మరో అవకాశం నాకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి సమస్యల గురించి పోరాడే విధంగా ఏదైతే ముందుకెళ్తున్నామో, గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా, వాటి సమస్యలను ఏ విధంగా అయితే పరిష్కరిస్తామో, ఎందుకంటే స్టాండింగ్ కమిటీ అనేది చాలా ఇంపార్టెంట్ గ్రేటర్ జీహెచ్ఎంసీలో తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు డెఫినెట్గా మంచి నిర్ణయాలు తీసుకొని స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నామినేషన్ వేసిన 2 బీఆర్ఎస్ కార్పొరేటర్లు విత్డ్రా చేసుకుంటారని తెలుస్తోంది. తమకు తగిన బలం లేకపోవడంతో ఓడిపోవడం కంటే విత్డ్రా చేసుకోవడం బెటర్ అని ఆలోచిస్తున్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై గత వారం మాజీ మంత్రి తలసానితో బీఆర్ఎస్ కార్పొరేటర్లు భేటీ అయ్యారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు తగిన బలం లేకపోవడంతో పోటీకి దూరంగా ఉండాలని కార్పొరేటర్లకు సూచించారు తలసాని. భేటీకి ముందే 2 బీఆర్ఎస్ కార్పొరేటర్లు నామినేషన్ వేయడంతో ప్రస్తుతం వారు విత్డ్రా చేసుకుంటారని సమాచారం. బీఆర్ఎస్ కార్పొరేటర్లు నామినేషన్ విత్డ్రా చేసుకుంటే స్టాండింగ్ కమిటీ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నిక కానుంది. ప్రస్తుతం ఎంఐఎం నుంచి 8, కాంగ్రెస్ నుంచి 7, బీఆర్ఎస్ నుంచి 2 పోటీ చేశారు. ఇందులో బీఆర్ఎస్ విత్డ్రా చేసుకుంటే 15 నామినేషన్లు మాత్రమే ఫైనల్ కానున్నాయి. దీంతో ఈసారి స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవం కానుంది. ప్రస్తుతం స్టాండింగ్ కమిటీలో 8 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు, 7 ఎంఐఎం కార్పొరేటర్లు ఉన్నారు. ఈసారి స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవం అయితే 8 మంది ఎంఐఎం, 7 కాంగ్రెస్ కు చెందిన వారు స్టాండింగ్ కమిటీలో ఉండనున్నారు. గత 9 ఏళ్లుగా స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. మరి ఈసారి ఎలాంటి పరిణామాలు జరుగుతాయో వేచి చూడాలి.